అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి బ్లౌజ్‌కి సైడ్ జాయింట్లు ఎలా వేయాలి అనేదైతే చూయిస్తాను. వీడియో స్కిప్ చేయకండి చూడండి. ఇక్కడ మిషన్‌కి లైట్ వేస్తే మీకు వెలుతురు అనేది తక్కువగా వస్తుందనమాట. మిషన్‌కి లైట్ బంద్ చేసి స్టిచ్ చేసి చూయిస్తున్నాను క్లియర్‌గా కనిపించడానికి. మీరు వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చంక కింద ఎగుడు దిగుడు కాకుండా, నడుము దగ్గర ఒకటి కిందకి ఒకటి పైకి కాకుండా నీట్‌గా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మంచి టిప్స్‌తో చెప్తాననమాట. చూడండి. ఫస్ట్ మనమైతే హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర కొంచెం కూడా హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా కట్ చేసేయండి క్లాత్. బ్యాక్ పార్ట్ కానీ, ఫ్రంట్ పార్ట్ కానీ ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే తీసేయండి. తీసేసిన తర్వాత 2 సైడ్స్, 2 సైడ్స్ తీసేసుకోండి. నేను చెప్పేది ప్రతీది గుర్తుంచుకోండి. మీకు బ్లౌజ్ ఎందుకు కుదరదో చూద్దాము. చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ మాత్రం ఎక్కువగా ఉంది. తీసేస్తున్నాను నేను. ఈ విధంగా. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ సైడ్ వైపున చెక్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఇలా బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఇలా 2 పెట్టేసుకొని నీట్‌గా ఎక్కువగా అసలు లాగకండి. నేను నీట్‌గా చేత్తో మెల్లగా అంటున్నాను. చూడండి లోతు కూడా ఎంత పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే తీసేయండి. అలాగే హ్యాండ్స్ కూడా చూసుకొని పెట్టుకున్నాననమాట. ఇదే విధంగా 2 హ్యాండ్స్ కూడా 2 సమానంగా మర్చేసుకొని చంక కింద ఏమైనా ఎగుడు దిగుడు ఉంటే తీసేసుకోవాలి. ఇవన్నీ పాటిస్తేనే చంక కింద ప్లస్ గుర్తొస్తుంది. అలాగే నీట్ ఫినిషింగ్ వస్తుందనమాట. చూడండి ఇక్కడ ఏమాత్రం ఎక్కువగా ఉన్నా తీసేయాలన్నమాట. ఇలా కట్ చేయండి, ఇలా స్టిచ్ చేయండి పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. మనం కటింగ్ ఎంత బాగా చేసినా స్టిచ్చింగ్‌లో ఇలాంటివి చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా సరే హ్యాండ్ షోల్డర్ దగ్గర నుంచి వేస్తే కరెక్ట్‌గా వస్తుందండి. బిగినర్స్ అయితే షోల్డర్ దగ్గర నుంచే వేయండి. అనుభవం ఉన్నవాళ్ళు చివరి నుంచి వేసుకుంటూ వస్తారు. కానీ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి వేయడం వల్ల మనకు కరెక్ట్‌గా ఒక సిస్టర్ కామెంట్ చేసింది. ఏంటి భుజం మీద కుట్టు ముందుకు జారుతుందని. ఇలా వేయకపోతే హ్యాండ్ ఇలా షోల్డర్ దగ్గర మనం టక్స్ ఇచ్చిన ప్లేస్ రాకుండా కొంచెం ముందుకు వెనక్కి వచ్చినా కూడా అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి చూసుకొని వేయాలి. చూడండి నేను షోల్డర్ దగ్గర మార్కింగ్ ఇచ్చేసుకొని పై క్లాత్ కానీ, కింది క్లాత్ కానీ రెండిటిని హ్యాండ్‌ని లాగకూడదు, చంక క్లాత్‌ని లాగకూడదు. ఇలా ఏమైనా ముక్క పడ్డా అతుకు వేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ లైనింగ్‌కి అతుకు వేశాను. మెయిన్ క్లాత్‌కి వేయలేదు. కానీ మీకు కనిపించట్లేదు చూసారు కదా! ఖర్చు కనిపించకుండా లైనింగ్‌కి, మెయిన్ క్లాత్‌కి మిడిల్‌లో పోయేటట్టు వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కదా! అక్కడ కుట్టు ఓపెన్ చేసేయాలి. ఈ విధంగా ఓపెన్ చేసి అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అదే కుట్టు దగ్గర నుంచి. చూడండి. ఇలా నీట్‌గా ఇటు పక్క అటు వేసుకుంటూ రావడం వల్ల మీకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతుందనమాట. చూడండి నేను కింది క్లాత్ లాగట్లేదు, పై క్లాత్ లాగట్లేదు. ఓన్లీ నీట్‌గా సెట్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను చూసారు కదా! ఈ విధంగా వేసుకుంటూ రావాలి చివరి వరకు. ఇప్పుడు ఇలాగే ఇంకొక స్టిచ్ వేస్తారండి వెనకాలే. నేనైతే అలా వేయను. ఇలా ఓపెన్ చేస్తాననమాట. హ్యాండ్‌ను ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి సైడ్స్ చెక్ చేసుకుంటాను. చూడండి ఫ్రంట్ పార్ట్‌కి మనకు కుట్టు అనేది నీట్‌గా ఎలా కనిపిస్తుందో ఇలా షోల్డర్ దగ్గర నీట్‌గా పట్టేసుకొని సైడ్ వైపున బ్యాక్, ఫ్రంట్ ఇలా సమానంగా పట్టేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. కొన్నిసార్లు మనం ఎంత బాగా కట్ చేసినా కొంచెం కుట్లలో అటు ఇటు అవుతుంది కదా! ఇలా నడుము దగ్గర ఏమైనా బ్యాక్ పార్ట్ కానీ, ఫ్రంట్ పార్ట్ కానీ ఎగుడు దిగుడుగా ఉంటే చంకలో కొంచెం పట్టేసి వేసుకోవచ్చు. ఇక్కడ మనకి నేను అన్నీ స్టార్టింగ్‌లోనే చెక్ చేసి వేశాను కాబట్టి నాకు ఏమాత్రం రాలేదు. నేను ఇంకా డబుల్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను చూడండి. ఇలా మొత్తం చివరి వరకు డబుల్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. ఈ విధంగా. చూసారు కదా! ఇలా వేసేసిన తర్వాత నేను నా స్టైల్‌లో సైడ్ కుట్లు ఎలా వేయాలనేది ఈరోజు చూపిస్తాను. 2, 3 రకాలుగా వేసుకోవచ్చనమాట. నేను రెగ్యులర్‌గా వేసే విధానమే మీకు ఫస్ట్ చూపిస్తాను. మీకు ఇది అర్థం కాలేదు అనుకుంటే ఇంకొక మెథడ్ చూపిస్తాననమాట. ఇప్పుడు ఒక సైడ్ హ్యాండ్ వేసాం కదా! అదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ చివరన లూజ్ కుట్టు వేసేసి వదిలేస్తాననమాట. టైట్ కుట్టు వేయట్లేదు చూడండి. షోల్డర్‌కి ఎదురుగా పట్టేసుకొని లూజ్ కుట్టు వేస్తున్నాననమాట ఇక్కడ. చూడండి. ఇలా చివరన వేస్తున్నాను. వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తాను. నేనైతే ఈ స్టైల్‌లోనే వేస్తాననమాట. ఇంకొక మెథడ్ కూడా వేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ కూడా వేసుకోవచ్చు. నేను చూపిస్తాను మీకు. చూడండి ఇప్పుడు ఈ కుట్లు ఉంటాయి కదా! చంక దగ్గర కుట్లనేవి ఇలా పైకి ఉండాలి. కిందకి అస్సలు ఉండకూడదు. పైకి ఉండాలనమాట. ఇలా. ఇక్కడ రఫ్ ఇచ్చేసేస్తున్నాను. ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చంతా తీసేసాను. చివరన వేశాననమాట కుట్టు. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా అతుక్కొని చూపిస్తాను చూడండి మీకు. ఇందాక మనం ఎలా అయితే వేసామో అలా. ఇక్కడ కట్ చేసాం కదా! కుట్టు కొంచెం ఊడిపోయింది. రఫ్ ఇచ్చేస్తున్నాను.
ఇలాంటివి చూసుకోవాలన్నమాట. చూసుకొని కట్ చేయాలి. చూడండి ఇక్కడ. షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇందాక లోతేమో నా అటువైపు ఉంది. ఇప్పుడు నా వైపు ఉందన్నమాట ఫ్రంట్ పార్ట్. చూసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఖర్చు మీరు ఎంత పెట్టుకున్నారు కటింగ్‌లో అనేది చూసి పెట్టేసేయండి. నేనైతే చూస్తున్నారు కదా పాదంకి అవతల వైపుకి వెళ్ళిపోయింది క్లాత్. నాకు అలా నేర్చుకున్నప్పటి నుంచి అలవాటయిందండి. ఖర్చు అనేది కొంచెం కుట్లలో ఎక్కువగా పడతాను. మీరైతే మీరు ఎంత ఖర్చు పట్టుకుంటారో అంత పట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కుట్టు షోల్డర్ దగ్గర స్టార్ట్ చేసాం కదా! అక్కడ దారం ఒక దగ్గర ఉంటుంది కదా! దాన్ని ఓపెన్ చేయాలన్నమాట. లేదంటే అక్కడ మళ్ళీ ముడతొచ్చేస్తుంది షోల్డర్ దగ్గర. ఇప్పుడు చూడండి ఇంకొక సైడ్. ఈ విధంగా వేసుకుంటూ రావాలి. ఎక్కడ క్లాత్ అనేది లాగకూడదనమాట. ఒక సైడ్ వేసిన తర్వాత ఇంకొక పక్క వేసుకుంటూ రావడం వల్ల మీకు హ్యాండ్ పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. కుట్టు కూడా కరెక్ట్ షోల్డర్ మీద ఉంటుందనమాట. భుజం కుట్టు అనేది మనకు షోల్డర్ కుట్టు అనేది కుట్టు. ఇప్పుడు ఒక కుట్టు వేసాను కదా! దాన్ని ఓపెన్ చేసేసి మళ్ళీ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ పట్టి చెక్ చేసుకుంటున్నాను చూడండి. ఇంత క్లియర్‌గా మీకు ఎవరు చెప్పరండి. సైడ్ కుట్లు వేసేసి చూయిస్తారంతే. ఇలా చెక్ చేసుకోవడం వల్ల బ్లౌజులు పర్ఫెక్ట్‌గా కుదురుతాయి. నీట్ ఫినిషింగ్ వస్తుందనమాట. నాకు 2 సమానంగా ఉన్నాయి కాబట్టి నేను ఇంకొక డబుల్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేసాను చూడండి. ఇలా. బ్లౌజు తొందరగా అవుతుంది. పని నీట్‌గా ఉంటుందనమాట. మనం ఒక కుట్టు వేయగానే ఇంకొక కుట్టు వేసేసి మళ్ళీ సైడ్ వైపున ఎక్కువ తక్కువ చెక్ చేసుకుంటే ఏం చేయాలో అర్థం కాదు కదా! మరీ ఎక్కువ రాకూడదండి. ఒక పావించి అలా ఎక్కువ తక్కువ ఉంటే చంకలో పట్టేసుకోవచ్చనమాట. చూడండి ఇప్పుడు లూజ్ కుట్టు వేస్తున్నాను. ఇక్కడ కూడా చంక కింద కుట్లనేవి పైకి పెట్టేస్తున్నాను చూడండి. ఇలా. కొంతమంది ఏం చేస్తారంటే ఈ పై వైపున పైకి పెడతారు. కింద కుట్టు అనేది మళ్ళీ కిందకుంటుంది. అలా ఉండకూడదు. 2 కుట్లు కూడా మనకి పైకే ఉండాలనమాట. ఇంకా కింద రఫిచ్చేసేసి ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేసి ఇప్పుడు మన సైజ్ బ్లౌజ్ యొక్క నడుం లూజ్ చెక్ చేస్తున్నాను. దారాలైతే ఎక్కడివక్కడ నీట్‌గా కట్ చేసేయండి. బ్లౌజు చూడగానే కస్టమర్‌కి నచ్చాలనమాట. అలా నచ్చాలంటే థ్రెడ్స్ అన్నీ ఎక్కడివక్కడ పెట్టేస్తే నచ్చదు. చూడండి ఇప్పుడైతే సైజ్ బ్లౌజ్ తీసుకొని నడుం లూజ్ చెక్ చేస్తున్నాను నేనిక్కడ. ఇలా పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. నేను చాలా సంవత్సరాల నుంచి ఇదే విధంగా వేస్తాననమాట. చూడండి ఇలా మొత్తం నడుం లూజ్ చెక్ చేస్తాననమాట. ఫ్రంట్ పార్ట్‌కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్‌కి బ్యాక్ పార్ట్ కాకుండా ఇలా చెక్ చేసి ఎంత ఎక్స్‌ట్రాగా వచ్చింది. చూడండి ఇక్కడికొచ్చింది మనకి. ఇంత క్లాత్ ఎక్స్‌ట్రాగా ఉంది. ఇదంతా మనకి కుట్లలోకి వెళ్ళిపోవాలనమాట. చూడండి ఇప్పుడు ఎంత 4 ఫోల్డింగ్స్ చేయాలి దీన్ని. ఎందుకంటే మనకు బ్యాకు 2 సైడ్స్, ఫ్రంట్ 2 సైడ్స్ కదా! అలా. నా వేళ్ళతో 2 వేలంటే ఒక 2 ఇంచెస్ వేయాలండి. 2 ఇంచెస్‌కి కొంచెం తక్కువగా. మీరైతే టేప్ పెట్టి చూసుకోండి. ఎక్కువగా వచ్చిన క్లాత్‌ని 4 మడతలు మడిచేసి టేప్ పెట్టండి. ఎంతొచ్చిందో అంతే నడుము కుట్లలో మనం పట్టేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందనమాట. చాలామంది సైడ్ కుట్లు కింద నుంచి వేసుకొస్తారండి. అలా వేసుకురావడం వల్ల చంకలో టైట్ అయితుంది. ఇలా సైజ్ బ్లౌజ్ హ్యాండ్ తీసేసుకొని టైట్ కుట్లు ఎక్కడికున్నాయో అక్కడికి మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి కుట్టు వేయండి. ఈ విధంగా స్టార్టింగ్‌లో రఫ్ ఇచ్చేసేసి సేమ్ చంక టైట్ కుట్టు. మనం ఎంత టక్స్ పెట్టుకున్నా మనం స్టిచ్చింగ్‌లో చూడాలి. అందుకే నేను కొన్ని బ్లౌజెస్‌కి టక్స్ అసలు పెట్టాననమాట. ఎందుకంటే మనం మళ్ళీ స్టిచ్చింగ్‌లో చూసుకోవాల్సి ఉంటుందనమాట. కంపల్సరీగా చూసుకోవాలి. చూడండి ఇలా. షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి చూసుకొని ఇలా కుట్లనేది పైకి పెట్టేసేయండి. పెట్టేసి నీట్‌గా చూడండి ఇంకా. అక్కడి నుంచి మనకి ఇలా స్ట్రెయిట్‌గా రావాలనమాట. ఈ విధంగా. ఇక్కడ 2 ఇంచెస్ నా 2 వేళ్ళంత ఎక్స్ట్రా వచ్చింది కదా! 4 ఫోల్డింగ్స్ చేస్తే 2 ఇంచెస్ పెట్టేసుకొని ఇలా కింద రఫ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు దాని పక్కనే పావించ్ గ్యాప్‌తో ఇంకొక కుట్టు. నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కుట్టు పైన కుట్టు వేసేస్తూ ఉంటారు. అలా అస్సలు వేయకూడదు. కుట్టు పక్కన కుట్టు వేసుకుంటూ రావాలనమాట. మొత్తం కూడా ఒక కుట్టు పక్కనే ఇంకొక కుట్టు. అలా 3 కుట్లు వేసాను చూడండి. ఇప్పుడు నేను చివరన ఒక కుట్టు వేసాను కదా! మొత్తం 4 కుట్లు అయ్యాయన్నమాట. చాలామంది 3 కుట్లు వేస్తారు. కానీ నేను కుట్టే బ్లౌజులకి ఖచ్చితంగా 4 కుట్లు ఉంటాయన్నమాట. నేను ఇదే విధంగా వేస్తాను. ఎప్పటి దారాలు అప్పుడు కట్ చేసుకుంటే బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక సైడ్ వేసాను కదా! అదే విధంగా ఇంకొక సైడ్ వేస్తాను చూడండి. ఒక హ్యాండ్ వేసాం కదా! అదే హ్యాండ్ పెట్టేసుకొని వేస్తాను. కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ లావుగా రైట్ హ్యాండ్ సన్నగా ఉంటుందంటారు కదా! మనకు తెలుస్తుందండి సైజ్ బ్లౌజ్ని చూస్తే. నేనైతే ఇలాగే వేస్తాను. మీరైతే దేనికి అది లెఫ్ట్‌కి లెఫ్ట్, రైట్‌కి రైట్ పెట్టేసి వేసుకుంటామంటే మీ ఇష్టం ఇంకా వేసుకోవచ్చు. చూడండి చంక కింద కుట్లు పైకి పెట్టేసుకొని నీట్‌గా వేసుకుంటూ రావాలి. చాలామందికి సైడ్ కుట్లు కుదరవండి. బ్లౌజ్ అంతా నీట్‌గా స్టిచ్ చేస్తారు. సైడ్ కుట్ల వరకు వచ్చేసరికి కుదరదనమాట బ్లౌజ్ అనేది.
చూడండి ఇలా నీట్‌గా రఫిచ్చాను. అయితే నడుము దగ్గర వీళ్ళు కొంచెం లోపలికి వేయమన్నారనమాట కుట్టు. అందుకనే నేను ఒక పావించి లోపలికే వేస్తున్నాను. ఎందుకంటే చెస్ట్ ఇదంతా ఫిట్టింగ్ బాగుంది కానీ నడుము దగ్గర మాత్రం లూజ్ అవుతుందని చెప్పారు. అందుకని ఒక పావించి లోపలికి కుట్టు వేసేసాననమాట. అలాగే కుట్టు పక్కన కుట్టు 3 కుట్లు వేసాను చూడండి. ఈ విధంగా రఫిచ్చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి ఇప్పుడు మీకు ఈ బ్లౌజ్ చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడొచ్చేసి ఓపెన్ చేసేసుకొని ఎక్కడ దారాలున్నా తీసేయాలి ఫస్ట్. ఇప్పుడొచ్చేసి నడుము లూజ్ చెక్ చేస్తున్నాను చూడండి. చూడండి. మనకి పర్ఫెక్ట్‌గా కుదురుంటుందండి. ఎందుకంటే కుదురుంటుందని ఎందుకు చెప్తున్నానంటే కుదురుతుందనమాట కంపల్సరీగా. నేను ఇదే విధంగా వేస్తాను కాబట్టి చెప్తున్నాను. నడుము లూజ్ మాత్రం ఈ బ్లౌజ్ కంటే కొంచెం టైట్ రావాలి కాబట్టి నేను ఒక కుట్టు అంత లోపలికి వేశాను. అయినా పర్వాలేదు వచ్చేసిందనమాట కొంచెం. అంతే. ఇంకా చూడండి ఇప్పుడు మీకు చంక కింద ప్లస్ గుర్తొచ్చింది. నడుము దగ్గర ఎగుడు దిగుడు రాలేదు. ఇలా రావాలంటే నేను చెప్పినట్టుగా సైడ్ జాయింట్స్ వేయండి ఖచ్చితంగా కుదురుతుంది. ఇది క్లాత్ మీకు కనిపించట్లేదని నేను మరీ చూయిస్తున్నాననమాట. ఇక్కడ మీకు మార్కర్‌తో మార్కింగ్ వేసి మరీ చూయిస్తాను చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది, ఎంతో కొంత యూజ్ అయ్యింది అనుకుంటే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మీరు లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ వీడియోస్ మంచివి మీకు వస్తూ ఉంటాయన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.